లేదు పెద్దలు సార్ అదే సార్ బాబు జరిగే మొక్క నాటాలి మొక్క వెనగాలి కదా అరే సీన్ అయితే కూర్చోండి మొబైల్ దూరం ఉండరు ఇంకా దూరం ఉండరు దూరం ఉండరు ఎన్ని ఫోటోలు కొడతారు ఒక ఫోటో కొడతారు ఇది అంటే ఫ్రేమ్ ముందు పెడితే ఎట్లా మేము అనుకుంటాం ఇక్కడ తీస్తాం అంటే బస్ ఇట్లా ఉండదు నీళ్ళు వస్తాయి మల్లన్న యుద్ధం ముష్టి యుద్ధం ముందు పోయి కూర్చోను అన్న చేతులు తీయరానా చూద్దాలు సార్ ఇంట్లో ఒకసారి సార్ తీసుకో వెనక చూసుకో అన్నాడు అన్నాడు ఇంకెక్కరా ఇగో ఇంకా ఇంతకంటే సైడ్ ఉండు మనం నేను కూడా బయట ఏడనే ముందు కెమెరా సరే ముందు
వీటి రవీంద్ర వారిని సవినీయంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే గౌరవనీయులు పెద్దలు ఆర్టీసీ గారు రవీంద్ర వారిని సవినీయంగా ఆహ్వానిస్తున్నాం. అధ్యక్షత వహించినటువంటి మరియు గౌరవనీయులు శ్రీ కోట్ల ఈశ్వర్ గారు, గౌరవనీయులు శ్రీ గీతా శంకరెడ్డి గారు, గౌరవనీయులు మన ఫైనాన్స్ మినిస్టర్ గారిని ఎంతగా అభిమానిస్తారో మినిస్టర్ గారు కూడా ఇందులో భాగంగానే ఆర్థిక సంఘటనలను గుర్తించి ఇంకా ఈరోజు మన దగ్గర ఉన్నటువంటి ప్రముఖులు మినిస్టర్ గారు వారి యొక్క సహాయం కూడా మనకు చాలా ఉంది. ఎట్లా అని చెప్పేసి ఈ అక్రమ రవాణాన్ని అరికట్టే విషయంలో వారు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ని మరియు రవాణా సంస్థ ఆర్టీసీ వారితో వారు మాకు చాలా సహాయం చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏది కోరి వారిని మనకి సంస్థ నియమించడం జరిగింది. వారికి వారు విద్యార్థి పెద్దలు నా మిత్రులు జీవన్రెడ్డి గారు, ముఖ్యంగా పాత్రికేయ సోదరులు కానీ ఇక్కడ వేదిక మీద ఉన్న గౌరవనీయులు మా రవాణా శాఖ మంత్రివర్యులు పెద్దలు పట్నం మహేందర్ రెడ్డి గారు, అదేవిధంగా ఈ జిల్లాను అతి ఉన్నత స్థాయికి తీసుకుని ఎప్పుడు బీద బడుగు బలహీన వర్గాల అన్యాయానికి పనిచేస్తున్న మన మంత్రి, మన ప్రభుత్వ చీఫ్ ఈశ్వరరావు గారు, జడ్పీ చైర్మన్ హనుమంత గారు, కలెక్టర్ గారు, ఎంపీ గారు, అదేవిధంగా మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్ఎం గారు, మా కరీంనగర్ మేయర్ గారు, మన గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారు, వేతన జడ్పీటీసీలు, వార్డు మెంబర్లు, ఇతర ప్రజాప్రతినిధులందరికీ, మరియు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఆర్టీసీ ఉద్యోగులకు, కార్మికులకు, మరి జగిత్యాల ప్రాంత ప్రజలందరికీ, పాత్రికేయులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఆర్టీసీ మా అన్న సంజయ్ గారు, ఆర్టీసీ అంటేనే అది ఒక పనికి మాలిన డిపార్ట్మెంట్ కొందరు కన్సిడర్ చేసేవారు. ఆర్టీసీ అంటేనే ఇది నష్టాల్లో ఉపయోగపడుతుంది అందరూ కూడా. కానీ ఆర్టీసీ అంటేనే ఆదాయాన్ని కూడా చూసుకోకుండా, లాభ నష్టాలు చూసుకోకుండా అన్ని గ్రామాలకు వెళ్ళేదారు. ఆ గ్రామాల్లో ఉన్న వాళ్ళు మన పాలు కూరగాయలు తీసుకొని అమ్ముకునే సాధారణంగా విదేశాలకు ఎప్పుడు చూసుకుంటారు. నేను కూడా ఎఫ్సీలో పబ్లిక్ సెక్టర్లో 25 సంవత్సరాలు పనిచేశాను. ఎన్టీపీసీ లాంటి సింగరేణి కర్మాగారం లాంటి పబ్లిక్ సెక్టర్లో చాలా సన్నిహితంగా చూసిన వ్యక్తిగా చైర్మన్ అని అక్కడ దృష్టికి వచ్చిందంటే మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ వచ్చినప్పుడు కూడా ఎన్నో పబ్లిక్ సెక్టర్స్ అంటే ఎక్స్పీరియన్స్గా మేనేజ్మెంట్స్ నడిచేది ఆర్టీసీ. అదేవిధంగా వర్క్ కల్చర్ వచ్చినప్పటికీ ఎన్నో పరిశ్రమలు కూడా మంచి వర్క్ కల్చర్ నడిచేది ఆర్టీసీ. ఆర్టీసీలో ఉన్న కార్మికుల కమిట్మెంట్ కూడా ఎన్నో పబ్లిక్ సెక్టర్స్ కంటే ఉన్న కమిట్మెంట్ కూడా చాలా గొప్పగా కనబడుతుంది. ఇటువంటి మరి ఒక పబ్లిక్ సెక్టర్ స్టేట్ పబ్లిక్ సెక్టర్ నష్టాలు వస్తుందంటే దానికి కారణాలు ఉన్నాయి. మరి పల్లెవేలులో దాదాపుగా 500 కోట్ల రూపాయల నష్టం వస్తున్నారు. దాదాపు సిటీ కాకుండా అవుట్ సైడ్ ఉన్న రీజన్స్ కూడా దాదాపుగా అన్ని ప్రాఫిట్లు రావడం జరిగింది. నెలలో దీని పెర్ఫార్మెన్స్ ఇంకా బాగా పెంచి మన గౌరవనీయ మన ముఖ్యమంత్రి గారు కోరినట్టుగా ప్రతి గ్రామానికి కాకుండా ఆర్టీసీ అనే ఫెయిర్ కంట్రోల్ కూడా ప్రజలు చేసినట్టుగా పబ్లిక్ సెక్టర్ తెలియజేస్తున్నారు కూడా అంటున్నారు. దాదాపు ఇవాళ మాకున్న 119 96 డిపోలో కూడా మరి అన్నిటికంటే ప్రాఫిట్ వచ్చేది జగిత్యాల డిపో. గత సంవత్సరం దాదాపుగా
3.7 కోట్ల రూపాయల ప్రాఫిట్ తీసుకొచ్చింది డిపో. ఈ సంవత్సరం ఇప్పటివరకే దగ్గర దగ్గర 3.5 3.7 కోట్ల లాభం తీసుకొచ్చినారు. దీన్ని సాల్వాతో సత్కరించాలని మా ఇద్దరు మంత్రులు కూడా ఆ కార్యక్రమాన్ని ఎట్లా సాగు చేయాలని విచారించడంలో మన జిల్లా మంత్రి గారి ప్రత్యేకత. ఆర్టీసీ ఎందుకు ఇక్కడ సిద్ధంగానంటే ఆర్టీసీ లెక్క చూపించడం సార్ వాళ్ళు ఫైనాన్స్ మినిస్టర్. మరి ఇట్లా ఉంటే ఎవరు బాగుపడాలి అంటే మీరు సహకరిస్తే బాగుపడుతున్నప్పుడు ఏ మంత్రి ఇవ్వలేదు. మొదటిసారిగా ఈ ఎర్స్ట్రైల్ జిల్లా కరీంనగర్లో కూడా అన్ని బస్ స్టాండ్లు కూడా బాగా కావడానికి వారికి 10 కోట్ల రూపాయలు స్పెషల్ ఫండ్ వారికి మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. దాంట్లో భాగంగానే ఇక్కడ 1 కోటి రూపాయల ఇన్వెస్ట్మెంట్ ఈ బస్ స్టాండ్ జరుగుతుంది. దాంట్లో చాలా రెనోవేషన్ జరుగుతుంది. మరి నా కూర్చున్నప్పుడు చేసుకుంటున్న స్టాండ్ అయింది అన్ని మంచిగా అనగానే కోరుకుంటే ఎక్కడికి పోయినా కానీ సార్ మా ఇంటి దగ్గర వైర్లు పోతున్నాయి, షాపులు అవుతున్నాయి, మా ఇంట్లో పైన నిలబడితేనే షాప్ వస్తుంది, బాల్కనీలో పోతే మా పిల్లలు భయమవుతుంది అని ఎన్నోసార్లు షాక్ అయి చనిపోయిన కేసులు మనం చూసినాం. ఎన్నిసార్లు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పట్ల దీనికి 20 లక్షలు డిపాజిట్ చేయండి, 10 లక్షలు డిపాజిట్ చేయండి తప్ప మార్చింది లేదు. పెద్ద మనసు చేసుకొని ఈ ప్రాబ్లాన్ని తీర్చాలని చెప్పి మన మంత్రి ఈటల రాజేంద్ర గారు దానికి కూడా 10 కోట్ల రూపాయలు ఇచ్చి వల్ల ఎక్కడెక్కడ లూజ్ వైర్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ వైర్లు ఇళ్ళ అవన్నీ కూడా గొప్పగా మన జిల్లాలో కూడా చేస్తున్నారంటే వారికి జగిత్యాల ప్రజలందరినీ పెద్దలందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తాను. ఎందుకంటే వారు మా డిపో మేనేజర్ గారికి మంచి సపోర్ట్ చేస్తున్నారు. మరి ఈ సందర్భంగా ఈశ్వరుని గారిని ఒక 2 మాటలు ఆలోచనలు వారిని కోరుకుంటున్నాను. శ్రద్ధ చూపించి సహకరించినటువంటి పెద్దల గౌరవనీయులు మరి ఈటల రాజేంద్ర గారికి, పెద్దలు సోమవారం చంద్రబాబు గారికి, అదేవిధంగా వేదిక పైన ఉన్న సోదరి తులమ్మ గారికి, కలెక్టర్ గారికి, ఎంపీ గారికి కూడా దీన్ని బాగు చేయాలనేటువంటి ఆలోచన గతంలో చేసినటువంటి సందర్భాలు లేవు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు వాళ్ళ పథకాలతో పాటు ఆర్టీసీలో కావాల్సినటువంటి కొత్త బస్సులు కొనడంతో పాటు డిపోల ఆధునీకరణతో పాటు బస్టాండ్లను కూడా ఆధునీకరించి ప్రజలకు అనేక రకాల మరి రవాణా సౌకర్యాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో కోట్లాది రూపాయలు వెచ్చించి మరి ఈరోజు ఏదేమైనప్పటికీ మరి జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఈ యొక్క బస్ స్టాండ్ కానీ బస్ డిపో కానీ చాలా గొప్పగా అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇప్పటికే చాలా నిధులు వెచ్చించి కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. ఫ్యూచర్లో కూడా జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి ఈ బస్సు డిపో కానీ బస్ స్టాండ్ కానీ జిల్లాలో ఉన్నటువంటి బస్ స్టాండ్ల పైన కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలని గౌరవ మంత్రి గారిని మరి అదేవిధంగా ఈటల రాజేంద్ర గారిని ప్రత్యేకంగా కోరుకుంటూ ఈరోజు ఈ అభివృద్ధి కార్యక్రమాలకు ఇచ్చేసి శంకుస్థాపన చేసినటువంటి వారికి కృతజ్ఞత ఉందని తెలియజేస్తూ సదావకాశం ఇచ్చినటువంటి అధ్యక్ష వెహికల్ ఇన్స్పెక్టర్స్ అంతా కూడా జిల్లాల ప్రజల దగ్గరికి వచ్చే 40 కోట్లతోటి ప్రజలకు ఇబ్బంది కాకుండా కనీస అవసరాలన్నీ కూడా చేయడం జరుగుతున్నది. కరీంనగర్ జిల్లాలో ఫైనాన్స్ మినిస్టర్ గారు ముందుకొచ్చి ఆర్టీసీకి 10 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ 10 కోట్లకు 4 కోట్లు కూడా డిపార్ట్మెంట్ ద్వారా డబ్బులు ఇచ్చి కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో కొత్తగా ఏర్పడ్డ జిల్లాలకు కూడా చక్కగా చేయాలని చెప్పి జగిత్యాలలో కూడా ఈరోజు 1 కోటి రూపాయలతోటి హనుమంతరావు గారు డిపో మేనేజర్ గారు చక్కగా ఇక్కడ చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మొట్టమొదటిసారి గతంలో ఏ ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి కూడా ఆర్టీసీకి బడ్జెట్లో డబ్బులు పెట్టలేదు. మొట్టమొదటిసారిగా మరి 1000 కోట్లు ఆర్టీసీ
ఆర్టీసీ పెట్టి ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా ఈ ఆర్టీసీని నష్టాలు ఉండాలని లాభాలు రావడానికి ప్రభుత్వం కూడా ఆదుకుంటుంది. తెలంగాణ జిల్లాలో 10 లక్షల మంది రోజు గ్రామాలు ఉన్నాయి. ఈ 3 సంవత్సరాల కాలంలో కూడా 20 నుంచి 25 వేల కోట్ల రూపాయలు ఆరోగ్యులకు పంచాయతీలకు ఇచ్చి చక్కగా రోడ్లేసి బస్సులు నడపడానికి ప్రభుత్వం సహకరించడం జరిగింది. ఎక్కడైతే చక్కగా గ్రామాల్లో రోడ్లు అన్ని గ్రామాల్లో కూడా బస్సులు నడుపుతాం. అయితే ఎమ్మెల్యేలకు ఎంపీలు కూడా లెటర్లు రాసినాం. వాళ్ళ నిధుల నుంచి కూడా మాకు ఇచ్చినట్టయితే 50% మాకు 50% మేము కూడా ఇచ్చి ఈ 96 ఉద్యోగులతో పాటు బస్ స్టాండ్లు ఎక్కడెక్కడైతే ఉన్నాయో కొన్ని బస్ స్టాండ్లు అయితే వాడకుండా ఉన్నటువంటి ఉన్నాయి. అలాంటివన్నీ కూడా ప్రజలకు కనీస అవసరాలు అంటే ప్రజలకు నీళ్లు ఇవ్వడం కానీ టాయిలెట్స్ కానీ చక్కగా ఉండాలని తెలంగాణ ప్రభుత్వంలో ఆర్టీసీ నష్టం వచ్చినప్పుడు కూడా ప్రజలకు సేవ చేయడానికి ముందున్నది. ఉదాహరణకు ప్రతి గ్రామంలో కూడా పిల్లలందరూ కూడా బస్ పాస్ తోటి ఫ్రీగా ఆర్టీసీ బస్సులో ఎక్కిస్తారు తల్లిదండ్రులు. కానీ తల్లిదండ్రులు ఎక్కకుండా ఆటోలో పోతారు. ఆటోలో మీరు చనిపోయినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ ఆర్టీసీ చెప్పింది వినాలే, చెప్పినది చెప్పి విని ప్రతి గ్రామంలో కూడా ఎందుకంటే 5 మంది ఉన్నా 10 మంది ఉన్నా బస్సు పోతుంది. మరి నష్టాలు వస్తుంది కాబట్టి ఆ మండల సభలో కూడా ఆర్టీసీ క్షేమంగా ప్రయాణం చేయడానికి బస్సులు ఉన్నాయి కాబట్టి అందరూ కూడా బస్సులో పోవాలని చెప్పేసి కూడా డిపో మేనేజర్లు కూడా ఆ మీటింగ్లో అటెండ్ అయ్యి మరి వారు కూడా ఎంపీటీసీలకు సర్పంచ్ సహకరించడం జరుగుతుంది. మరి నిజంగా ఆర్టీసీ నష్టం ఉన్నప్పటికీ ప్రజలకు సేవలు అందిస్తుంది కాబట్టి అందరూ కూడా సహకరించాలి ఆర్టీసీకి. అదేవిధంగా ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ కూడా మరి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఫలితాలు కూడా ఇక్కడ నుంచి కరీంనగర్ నుంచి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో స్టార్ట్ చేసినారు. మరి కలెక్టర్లు అందరూ కూడా ఈ అధికారంలో పాల్గొని టార్గెట్ పెట్టారు కాబట్టి ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కూడా లక్షలాది మొక్కలు నాటి ఏదైతే వజ్రా బస్సులు కూడా మినీ బస్సులు కూడా గౌరవ ముఖ్యమంత్రి స్టార్ట్ చేయడం జరిగింది హైదరాబాద్లో. ఈ 236 కొనుక్కోవడం జరిగింది. అందులో 100 ఏసీ బస్సులు ఉన్నాయి. ఇవి మొదటగా వరంగల్ నుంచి హైదరాబాద్, అదేవిధంగా నిజామాబాద్ నుంచి హైదరాబాద్. ఇప్పుడు అక్కడ మంత్రి గారు అక్కడ స్థానిక ఎమ్మెల్యే ఉన్నారు. కరీంనగర్ నుంచి కూడా హైదరాబాద్ నడపాలని తప్పకుండా కర్ణాటక నుంచి కూడా హైదరాబాద్ మినీ బస్సులు వజ్ర బస్సులు నడుపుతాం. ఈ మినీ బస్సులు కూడా ఫోన్ చేస్తే పెళ్లిళ్ళకి కానీ పుణ్యస్థలాలకు పోవడానికి కూడా మరి వాటిని కూడా ప్రజలకు ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి కాబట్టి ఈ 1400 బస్సులు మరి కొనుక్కోవడం జరిగింది కాబట్టి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి కూడా హైదరాబాద్ పోవడానికి కూడా బస్సులు కూడా నడుపుతున్నాం. ఎక్కడైతే లాంగ్లో ఉంటున్నటువంటి పుణ్యస్థలాలకు కానీ బెంగళూరు, ముంబై లాంటి ప్రాంతాలకు కూడా బస్సులు నడుపుతున్నాం. ఎందుకంటే లాంగ్ రూట్లో పడినటువంటి బస్సులు ఎక్కువ లాభాలు వస్తున్నాయి. పల్లెటూరు బస్సులన్నీ కూడా నష్టాలు ఉన్నాయి కాబట్టి నష్టాలు వచ్చినప్పటికీ కూడా ఆర్టీసీ ప్రజలకు సేవలు అందించడానికి ముందుంటామని చెప్పి మొత్తం సిబ్బంది కూడా నష్టాల బాటలో ఉన్న ఆర్టీసీ ఎప్పుడు మూతపడుతుందో అని ఆందోళన చెందుతున్న మా కార్మిక వర్గానికి ఆర్టీసీ మనదే, ఆర్టీసీ ఎప్పటికీ పరిగెట్టడానికి కాదు, ఆర్టీసీ లాభాల పాట నడిపిస్తామని చెప్పి కంకణబద్ధం నడిపిస్తున్నటువంటి దీనికి
మా అన్న ఈశ్వరన్న, జిల్లా చైర్మన్ గారు, మా ఈశ్వరన్న, మా మేయర్ గారు, ఒక 4 రకాల సమస్యలకి శాశ్వత పరిష్కారం దొరకాలి. గవర్నమెంట్ అంటే ప్రజలు ఏ సమస్యతో బాధపడుతున్నారో ఆ సమస్యను పరిష్కరించడమే గవర్నమెంట్ యొక్క విద్యత అని చెప్పి మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పదే పదే చెప్తారు. దానికి అనుగుణంగానే ఇవాళ 4 రకాల పనులు చేపట్టారు. ఈ 4 రకాల పనులలో ఆర్టీసీ ఇంతకుముందే మాట చెప్పి 90 లక్షల జనాన్ని నా కొడుకు పోకపోవచ్చు, మా డాక్టర్ సంజయ్ గారు కొడుకుపోకపోవచ్చు, మా కలెక్టర్ గారు కొడుకుపోకపోవచ్చు, కానీ సామాన్య జనం మాత్రం వీళ్ళు ప్రయాణం చేస్తారు. సామాన్య జనం మాత్రం వీళ్ళు ప్రయాణం చేస్తారు. ఆ సామాన్య జనం ప్రయాణం చేసే ఈ ఆర్టీసీ గొప్పగా తీర్చిద్దామని చెప్పి మా ముఖ్యమంత్రి భావిస్తే దానికి అనుగుణంగా ఒక 30-40 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి అనుకుంటే 10 కోట్ల రూపాయలు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కింద మేము 4 కోట్ల రూపాయలు మరణించి 14 కోట్ల రూపాయలతో ఈ జిల్లాలో ఈ ఆర్టీసీ పరిచయం చేశాను. నేను మా రమణారావు గారికి ఒక మాట అంటున్నాను. ఇక్కడ మా కార్పొరేటర్ గారు ఉన్నారు, మా ఎంపీ జడ్పీసీ గారు ఉన్నారు, మా కలెక్టర్ గారు కూడా చాలా యాక్టివ్ కలెక్టర్ కాబట్టి గతంలో రిపేర్ల కోసం వస్తే 5 లక్షలు 10 లక్షలు పిచ్చవేసినట్టు వచ్చింది. ఇవాళ కోరుట్ల, మెట్టుపల్లి, జగిత్యాల డిపోలు కలిపి 2,31,00,000 రూపాయలు ఇచ్చాను. 2,31,00,000. నేను ఏమంటున్నా, మీరు కనుక కోరితే దీన్ని ఇది మన జగిత్యాలైనా ఇది మన బస్ స్టాండ్ అనే పద్ధతిలో కూడా హైటెక్ మోడల్లో దీన్ని డెవలప్ చేయండి, ఎన్ని డబ్బులైనా ఖర్చు పెట్టుకుంటామని చెప్పాను. మనం చేస్తాం. పాత కరీంనగర్ జిల్లా బస్ స్టాండ్ చూసి వరంగల్ జిల్లా వాళ్ళు, నిజామాబాద్ జిల్లా వాళ్ళు, ఆదిలాబాద్ జిల్లా వాళ్ళు ఎట్లయినా మనకెందుకు కావట్లేదు చెప్పండి ప్రతిపోలని. అదేవిధంగా ఈ బస్ స్టాండ్ని గొప్పగా నిర్మాణం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. నాకు ఎంతో విశ్వాసం ఉంది. మా అన్నగారి నాయకత్వంలో, మా చైర్మన్ గారి నాయకత్వంలో, మా ఎండి గారి నాయకత్వంలో వచ్చే సంవత్సరము ఇంకా వచ్చే సంవత్సరము ఎక్సెప్ట్ హైదరాబాద్ 100% లాభాల మాటలో ప్రయాణం చేస్తారని చెప్పి విశ్వాసం ఉన్నది. అది సాధ్యమైందని చెప్పి భావిస్తూ ఉన్నాం. పాత డొక్కు బస్సులు కూడా బంద్ చేసుకోవాలి, మంచి ప్రమాణమైన బస్సులు పెట్టుకోవాలి. ఇప్పటికే ఆర్టీసీ కన్సెప్షన్ అంశం ఏంటంటే ఇవాళ అన్నిటికీ మండలాలకు డబుల్ రోడ్ ఇచ్చుకోవాలి. ఇవాళ నూనె పోతే ఎత్తుకునేంత రోడ్లు అవుతుంది. అది మీకు పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది. కాబట్టి దయచేసి ఈ ఆర్టీసీని ఎక్కడి కాంట్రాక్ట్ లాగా ఋతుపరిగా మామూలు సోనైస్ పైసల పద్ధతి కాకుండా హైటెక్ పద్ధతిలో డెవలప్ చేసుకుంటామని చెప్పి నేను కోరుతా ఉన్నా. రెండో అతి ముఖ్యమైనది, ఇంతకుముందు మా సమావేశంలో చెప్పారు, ఏ ఊరికైనాకో ఇళ్ళ మీద లైన్లు పోతాయి. ఆ ఇళ్ళ కింద ఆ లైన్ల కింద ఉన్న వాళ్ళంతా దళిత బిడ్డలు మాత్రమే ఉంటారు. లైన్ మార్చరాయా, పోలు మార్చరాయా, ట్రాన్స్ఫర్మర్ మార్చరాయా అంటే 2 లక్షలు కడతావా, 3 లక్షలు కడతావా, 4 లక్షలు కడతావా అని చెప్పి కోరేది. కానీ ఎవరికి స్తోమత లేక అవన్నీ కూడా అట్లే ఉంటే అనేక సార్లు వైర్లు గాలివారానికి తగిలి నిప్పులు పడి కాలిపోయిన సందర్భాలు కళ్ళారు చూసినాం. శాఖలు కొట్టి చనిపోయిన వాళ్ళు కళ్ళారు చూసినాం. ఆ దుస్థితి ఉండదని చెప్పి కరీంనగర్ జిల్లాలో మొత్తం తెలంగాణకి ఆదర్శవంతంగా ఉండాలని చెప్పి 38 కోట్ల రూపాయలు ఆ లైన్ల మార్పు కోసం ఇవాళ సాక్షి ఇచ్చుకొని 70% పనులు రిపేర్ పూర్తి చేసుకోవాలని చెప్పి సందర్భం చేస్తాం. అంతేకాదు పేద పిల్లలు చదువుకునే బళ్ళు గవర్నమెంట్ బళ్ళు. ఆ గవర్నమెంట్ స్కూళ్ళకి 2 లక్షలు 3 లక్షలు రిపేర్ల కోసం సున్నా కోసం వచ్చింది తప్ప ఎన్నడూ కడకుండా పైసలు సందర్భాలు లేవు. కానీ ఇవాళ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత కరీంనగర్ జిల్లాలో కాంపౌండ్ వాళ్ళు గేట్లు ఎక్కడ పోయినా కాంపౌండ్ వాళ్ళు లేక గేట్లు లేక మధ్యాహ్నం పోయిన అన్నం వండితే ఆ గంజి వస్తే పందులు వచ్చి ఆ పువ్వు అమ్మంటే కూడా ఉంటారు. పందులకు నిలయమైపోయినాయి గవర్నమెంట్ స్కూల్ అని చెప్పి ఆ దుస్థితి ఉండదని చెప్పి పేద పిల్లలు చదువుకునే స్కూల్ కాబట్టి రోగాల బారిన పడుతుందని చెప్పి భావించి ఇవాళ ఆ స్కూళ్ళకి దాదాపు 60 కోట్ల రూపాయల జిల్లాలు 60 కోట్ల రూపాయల జిల్లా వాటి కోసం కూడా రిపేర్ చేస్తున్న ఏకైక జిల్లా కూడా కరీంనగర్ జిల్లా అని చెప్పి పనిచేస్తూ ఉన్నాం. వాటికి ఇవాళ ఫర్నిచర్ కూడా కరీంనగర్ జిల్లా మొత్తం అయిపోయింది. ఇవాళ జగిత్యాల జిల్లా కూడా కార్పొరేట్ లెవెల్లో
ఎక్కడ చూసినా గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలు చెట్ల కింద మట్టిలో కూర్చొని చదివిన దుస్తులు ఉంటుందని చెప్పి అన్ని స్కూళ్ళకి ఈ స్కూల్ ఆ స్కూల్ తేడా లేకుండా ఈ నియోజకవర్గం ఆ నియోజకవర్గం తేడా లేకుండా వాటి కోసం కూడా దాదాపు 60 కోట్ల రూపాయలు ఇవాళ దాన్ని మనం ఇచ్చుకుంటా ఉన్నాం. మీకు తెలిసి ఇవాళ ఒకనాడు కరెంటు ఉంటే వార్త, కరెంటు పోతే వార్త. పాత కరీంనగర్ జిల్లాలో కరెంటు షాక్తో చచ్చిపోయిన కోరుకున్న ఉండదు. ఇవాళ ఈ కరీంనగర్ జిల్లాకి మెదక్ జిల్లాతో పాటుగా కరీంనగర్ జిల్లాలో కూడా ఇవాళ ఏ సబ్స్టేషన్ కూడా ట్రిప్ కాకుండా ఇవాళ సక్సెస్ఫుల్గా 4-5 రోజులు తెలుస్తున్నాం. రాబోయే కాలంలో తప్పకుండా దీన్ని అమలు చేస్తామని చెప్పి అమలు చేస్తాం. ఇట్లా అనేక విషయాలు ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత ఇంత గొప్ప ఉంటుందా అని చెప్పి ఎవరు ఊహించలేదు. కానీ 3 సంవత్సరాల కాలంలో అంత గొప్ప ఉన్నది. మనకు విశ్వాసం. తెలంగాణ రాష్ట్రం అనేది ఈ దేశంలోనే ఒక గొప్ప రాష్ట్రంగా, ఆదర్శవంతంగా రాష్ట్రంగా, అన్నింటిలో అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మనం చెప్పట్లేదు. ఇలా దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు చెప్పే పరిస్థితి వచ్చింది. ఇవాళ మనందరికీ కూడా గర్వకారణం ఏంటంటే ఏమవుతుందో అని చెప్పి ఆందోళన. తెలంగాణ వస్తే చికెన్ వస్తారు కదా, తెలంగాణ వస్తే నీళ్ళు రావడం కదా, తెలంగాణ వస్తే అభివృద్ధి స్థానంలో నిలిచిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. నంబర్ 1 స్థానం ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పి మనం చేస్తూ ఈ ఒరవడి మరింత ఆనందం వచ్చి బాగా చేస్తున్నాం. నేను చెప్పాల్సక్కర్లేదు. అది జీవితం, అది జీవం. జీవకోటికి మూలం నీళ్ళే కాబట్టి ఆ నీళ్ళు లేకపోతే ఎంత బాధ అనుభవించడం మనం చూస్తాం. కాబట్టి నీళ్ళకి, కోతుల ఇబ్బందికి, ప్రజల అవస్థలకి కారణం వర్షాలు లేకపోవడం. ఆ వర్షాలు ఇవ్వాలంటే చెట్లు కావాలి కాబట్టి ఆ హరిత విప్లవానికి నాంది పలికడం. ఆ హరిత విప్లవాన్ని ఒక ముఖ్యమంత్రి గారు, ఒక మంత్రి గారు, ప్రభుత్వ యంత్రాంగం మాత్రమే నిర్దేశించడం సక్సెస్ కాదు. కాబట్టి ఏ ఇంటికి ఆయులు, ఏ మనిషికి ఆ మనిషి నా వంతులో ఒక 5 మొక్కలు 10 మొక్కలు నాటాలి, నేను పర్యావరణాన్ని కాపాడుకోవాలి, బంగారు తెలంగాణ సాధించుకోవాలి, ఆరోగ్యవంతమైన తెలంగాణ సాధించుకోవాలి పద్ధతిలో కూడా హరిత విప్లవాన్ని కూడా ముందుకు తీసుకున్నామని చెప్పి కోరుతూ ఇవాళ జిల్లాలు విడిపోయినప్పటికీ కూడా అన్ని జిల్లాలకి మా ఈశ్వరుల నాయకత్వంలో జగిత్యాల జిల్లా, ఇవాళ మా సదర్ నాయకత్వంలో మా పెద్దపల్లి జిల్లా, మా నాయకత్వం కరీంనగర్ జిల్లా, కేటీఆర్ నాయకత్వంలో సిరిసిల్ల జిల్లా, అన్ని జిల్లాలు కూడా ఏ పని చేసినా ఇవాళ హుజరాబాద్లో ఏ పని జరుగుతుందో మా ఈశ్వర ధర్మాపూర్లో అదే పని జరుగుతుంది, సిరిసిల్లో ఏ పని జరుగుతుందో జగిత్యాలలో కూడా అదే పని జరుగుతుంది. తప్ప ఒక జిల్లాలో ఒక యూనిట్గా సమగ్రమైన పద్ధతిలో కూడా ఎన్నికట్లాగా ఒక యూనిట్గా తీసుకొని అధికారం ఇక్కడ జగిత్యాల అధికారం పార్టీ కాకపోయినప్పటికీ కూడా మా ఎంపీ గారి చొరవతో 13 నియోజకవర్గాన్ని ఏకతాటి మీద ఏకోన్ముఖంగా అన్ని రంగాల్లో సమగ్రమైన అభివృద్ధిలో మేమందరూ కూడా కలిసి ప్రయత్నం చేస్తా ఉన్నాం. నేను ఇప్పుడే కోరుతున్నా, ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కరీంనగర్ జిల్లా ప్రజలు చూపించిన తెలంగాణలో నంబర్ 1 స్థానం అన్నింటిలో కూడా కరీంనగర్ ఉంది. రాబోయే కాలంలో కూడా అన్ని రంగాల్లో నంబర్ 1 స్థానం ఇప్పడానికి కరీంనగర్ జిల్లా ప్రజానికి కూడా ఇళ్ళ అండగా ఉండాలని చెప్పి వాళ్ళ ఆశీర్వాదం ఉండాలని చెప్పి మనసుతో కోరుకుంటూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ.